కోటలు దాటుతున్న వేళ నేతన్నలపై ముసలి కన్నీరు కారుస్తున్న వేళ మాట్లాడవలసిన సందర్భం ఏర్పడింది అన్నటువంటి మాట ముందుగా చెబుతూ, నేతన్నలకు బకాయిలు పెట్టినందుకు, బకాయిలు పెట్టిపోయినందుకు సారీ చెప్పాల్సింది పోయి, నేతన్నలను బతుకమ్మ చీరలపేట బతుకులను ఆగం చేసినందుకు పొరపాటైంది సారీ అని చెప్పాల్సింది పోయి, బతుకమ్మ చీరల పేరిట సూరత్ నుండి చీరలు తీసుకొని వచ్చి అవినీతి అక్రమాలకు తెరలేపినందుకు సారీ అని చెప్పాల్సింది పోయి, ఇప్పటికీ ఇంకా నేతలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు ఇక్కడ ఓ దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తూ, అంటుండు సీఎం మొగోడు అయితే అని ఒక పదం వాడిండు. ఎస్, మా మొగోడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మగాడు కాబట్టే మీ అవినీతి అక్రమాల పరిపాలనను ప్రజలందరికీ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా, సభల ద్వారా ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మిమ్మల్ని గద్దె దింపించి మా సీనియర్ నాయకులను ఏకం చేసి ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన తీసుకొని వచ్చిండు. 9 మాసాలుగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా మీలాగా చెప్పింది వినిపోవాలని అధికారులకు ఆదేశాలు ఇక్కడ ఇవ్వడం లేదు. ఎక్కడ మీరు చెప్పేది విని వెళ్ళిపోమని ప్రజలకు ఆదేశం ఇవ్వడం లేదు. ప్రజలు చెప్పేది వింటూ, అధికారులు చెప్పేది వింటూ ప్రతి పథకానికి ఒక పాలసీని రూపొందించేటువంటి క్రమంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన అందిస్తుండు. పక్కా నువ్వన్న విధంగానే మా రేవంత్ రెడ్డి గారు పక్కా అనేటువంటి మాటి సందర్భంగా చెప్తూ, మాటి మాటికి దురహంకారపు మాటలు, అహంకారపూరిత మాటలు, పొగరు మాటలు ఇంకా మానని సందర్భాన్ని ప్రజలు చిత్కరిస్తున్నా, ఈరోజు 1,000 మా ముఖ్యమంత్రి వైపు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తున్న ఆ 4 పదాలను మేము అంటామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం. బతుకమ్మ చీరల గురించో నేతల గురించో అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసినని చెప్పని నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పెట్టిపోయిన బకాయిలు ఈరోజు మేము చెల్లించినాం అని చెప్పిన మాట ఇప్పటికీ 197 కోట్ల బకాయిల్ని మీరు పెట్టిపోయింది నేతలకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారిని, శ్రీధర్ అందరూ కలిసికట్టుగా సంయుక్తంగా నేతలకు అండగా ఉండాలని చెప్పని మీరు రాజకీయం చేసి వారికి నేతలను బకాయిలు ఉంచి వారి చుట్టూ మీ చేతిలో ఉంచుకొని ఎన్నికలు గెలవడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఈరోజు నేతల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు పాలిస్టర్ కాటన్ పరిశ్రమ ఏమైందని అడుగుతుంది. ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా అయిన తర్వాత నువ్వు అదనపు పని నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చినావు తప్ప తరతరాలుగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన కాటన్, పాలిస్టర్ సంబంధించినటువంటి చీర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగుమతి అయినటువంటి ఆ పరిశ్రమకు ఈరోజు లేకుండా చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. ఏదో నా మీద కోపం ఉంటే నేతల మీద చూపించకని చెప్పాలి. నీ మీద కోపం ప్రజలను మభ్యపెట్టినందుకు, ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నందుకు వచ్చేటి క్రమంలో చెప్పేటువంటి జవాబు ఉంటే తప్ప ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏ ప్రజలపైన మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినప్పటికీ కూడా మీ సందర్భాన్ని, పరిస్థితిని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిందని చెప్పి ప్రజలకు చెప్పి పరిపాలన అందిస్తూ ప్రతి నెల మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్థాయి తీసుకొని వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇంత ముంగడికి తీసుకొని పోతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు మా ముఖ్యమంత్రిని, మా మంత్రులను, మమ్మల్ని నిందారోపణ చేసేటువంటి కార్యక్రమం ఏది ఉందో దాన్ని మార్చుకోవాల్సింది ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా చెప్తూ, ఇప్పటికే
ప్రజలు 9 మాసాల క్రితం ఈ ప్రభుత్వం పక్కన పెట్టారు. ఇక చాలు, మీ మాటలు కోటలు దాటినాయి, మీ అబద్ధపు ప్రచారాల వల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిండ్రు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. అదేవిధంగా మీ మాటలు ఉంటే లోక్సభ ఎన్నికల్లో మేము పూర్తిగా పక్కన పెట్టే సందర్భం. మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పండి, ఇద్దరు ఉప ఎన్నిక కంటోన్మెంట్లు ఇచ్చింది, ఏమైందని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన సందర్భం, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే నామరేపులు కూడా అవుతుంది మీ పార్టీ అనేటువంటి మాట కూడా సందర్భంగా చెప్తూ ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలను మానుకోవాల్సిందిగా మాట చెప్తా ఉన్నా. ఈరోజు నేతన్నల బీమా పథకం కానీ, ఈరోజు చీరలకు సంబంధించిన అంశంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాల తల్లులకు చక్కటి డిజైన్ తోటి ఓ రూపకల్పన చేసి ప్రకటించిండు. వేలాది మంది నేతన్నల మధ్యలో 8 కోట్ల మీటర్ల చీరలను సుమారు 1,30,00,000 మందికి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పనమాట. మీరు ఇచ్చింది బతుకమ్మ చీరలు బహుశా 1 కోటి అనుకుంటా, నాసిరకం. మీ రాజకీయ లబ్ధి కోసం ఆడతల్లులకు ఈరోజు మేము 1,30,00,000 మందికి చీరలకి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంకెందుకు కోపం నీకు మా మీద అంటున్నా. ఆడతల్లును గౌరవించుకుంటున్నాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పంపించేసి ఆడతల్లులు మేము గౌరవించుకుంటున్నాం. అదే మీరేమన్నారు, ఆర్టీసీ బస్సుల్లో ఆడతల్లులు ప్రయాణం చేస్తూ బూత్ ఇష్టానుసారమైన మాటలు, రికార్డ్ డ్యాన్స్ ఆడుకో, మాకేం సంబంధం అన్నమాట. అదే అసలు ఆడతల్లులు అంటే మీకు ఏమాత్రం కూడా గౌరవం లేని మీరు ఈరోజు మీ గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచితం ఇస్తున్నాం. అంటే ఈ మేము చేసేటువంటి కార్యక్రమాలు ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకొని పోయి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సర్కారు ఫెవికాల్ బంధం ఏర్పరచుకుంటుంది ప్రజలతో చెప్పని ఓర్వలేక ఈర్ష భావంతో ఈరోజు వ్యక్తిగత నిందారోపణలు చేయడం తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినరు, మా మంత్రులు, ఉప ముఖ్యమంత్రిగా మీ అందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమై ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజలందరికీ ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చారు, ప్రతిపక్షం నుండి సలహాలు ఇవ్వాలని చెప్పని. అసెంబ్లీ 3 మార్లు నడిచింది. ఎందుకు మీ తండ్రి గారు అసెంబ్లీకి వచ్చి తగు సూచనలు సలహాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పండి, ఎందుకు మౌనమునిగా ఉంటుందని చెప్పారన్నమాట. ఓవైపు కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం వల్ల 94,000 కోట్ల అప్పు ఈరోజు ప్రజా సంపదన ఇబ్బంది అయిందని చెప్పంటే, ఈరోజు ఒకటి కాదు, ఈరోజు బర్లకు సంబంధించిన అంశం కానీ, గొర్రెలకు సంబంధించిన అంశం కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కానీ, ఈరోజు కాళేశ్వరం పైన విచారణ జరుగుతున్న తీరులో కానీ, అంటే ఒకటి తర్వాత ఒకటి. ఈరోజు మేము ఇంకో మాట ఏదో అన్నట్టు హైడ్రాకు సంబంధించిన అంశంలో ఈరోజు మీ హయాంలో హైడ్రా తోటి రక్షించుకోబడ్డటువంటి నాలాలను, కుంటలను, చెరువులు కబ్జా చేసినటువంటి దాన్ని గుర్తించి హైడ్రా ద్వారా మేము ఈరోజు మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రజా సంపదను, ప్రజలకు ఉపయోగపడేటువంటి చెరువు కుంటలు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా స్వాగతించాల్సిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు